సార్ నమస్కారం సార్. నమస్తే. పహల్గామ్ దాడి తర్వాత ఈ రోజు ఉగ్రవాదుల మీద పంజా విసిరడం అని చెప్పేసి భారత్ గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మోడీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? నిజంగా దాడులు జరిగినాయా? ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఏదైతే 22 తారీఖు ఏప్రిల్ పహల్గామ్ దాడి జరిగిందో ఆ రోజు ఎట్లా దాడి జరిగింది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవడం జరగలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎటుపోయింది? ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు సెక్యూరిటీ అనేది ఎక్కడ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా తరఫున ఒక 3 క్వశ్చన్లు అడగలుగుతున్నా. ఆ తీవ్రవాదులు అనేది మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంతర్జాతీయ మీడియా మీకు చెప్పింది ఇది భారత్ దాడి జరుగుతుందని. మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైంది? ఇంటెలిజెన్స్ గురించి మీరు తెలియదా? అక్కడ ఎట్లయినా తీవ్రవాద కాశ్మీర్లో జరుగుతుందని మీకు ముందే తెలుసు, అయినా మీరు సెక్యూరిటీ అనేది పెట్టలేదు. అదొకటి. తీవ్రవాదులు అనేది వాళ్ళు అక్కడ పబ్లిక్ అనేది నడుచుకుంటూనే పోవాలా, గుర్రా తప్ప అక్కడ ప్లేస్ అనేది ఉండదు. చుట్టూరంగా మిలిటరీ ఉన్నది. మీరు ఎట్లా తీవ్రవాదులను పట్టుకోలేకపోయారు? మిలిటరీ అంతా చుట్టూరంగా ఉండే కూడా మీరు తీవ్రవాదులను పట్టుకోకపోవడం నీ అక్కడ వ్యవస్థ అనేది ఖరాబ్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి, మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటారు, మీరు దాడి చేసినాం ఇది చేసినాం అంతా సోషల్ మీడియా గ్రాఫ్, సోషల్ మీడియా ద్వారా మీరు ఇది చేసినాం అది చేసినాం అనేది గ్రాఫ్ చేసినాం తప్ప ఏమీ లేదు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్లో మీరు ఎంతమందిని చంపారు అదొక లెక్క, మన ఇండియాలో ఎంతమంది సైనికులు చనిపోయారు అది కూడా చెప్పలేదు. అయితే ఈ మధ్యలో 3వ తారీఖు నాడు 22 తారీఖు దాడి జరిగితే 7వ తారీఖు దాడి చేసారు మనోళ్ళు దాడి చేస్తే 10వ తారీఖు సడన్గా ట్రంప్ గారు వచ్చి యుద్ధం ఆపుతున్నా, నేను నరేంద్ర మోడీ వాళ్ళకు సంధాయించిన, నేను మాట్లాడినా మా విషయాలు మాట్లాడినాం, యుద్ధం ఆపుతున్నాం అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన ట్రంప్ గారు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అదొకటి చెప్పాలా. మోడీ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మరి యుద్ధం ఆపవలసి వచ్చింది? ఇది కారణాలు చెప్పలే. మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు నరేంద్ర మోడీ, దీని గురించి అస్సలు చెప్పలే. మరి ట్రంప్ ఎందుకు వచ్చిండు? మన సార్వభౌమత్వంలోకి ఎందుకు రావాలా? ఇది పర్సనల్, మన ఇండియా పాకిస్తాన్ అనేది పర్సనల్గా మాట్లాడుకొని కూర్చుని ఇది వ్యవస్థ మాట్లాడుకోవాలా. ట్రంప్ వచ్చి నేను ఆపుతున్నా, నేను వాళ్ళకి మాట్లాడినా వీళ్ళకి మాట్లాడినా చెప్పడం కరెక్ట్ కాదు. అది ట్రంప్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందో ఆ విషయం చెప్పలేదు. మరి రేపు ఎంతమంది కూడా చనిపోయింది తెలియదు, మన ఆర్థిక వ్యవస్థ ఎంత ఖరాబ్ అయింది తెలియదు, మన సైనికులు ఎంతోమంది చనిపోయారు కానీ ఆ విషయం వెల్లడిస్తలేరు. పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారు అది కూడా వెల్లడిస్తలేరు. ఇది ఈ సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు నేను సమాధానం అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మోడీ గారికి, కేంద్ర గవర్నమెంట్కు ఉన్నది, ఇక్కడ 6 ఎంపీలకు ఉన్నది. ఇది చెప్పవలసిన అవసరం అందరికీ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు 7 ఎంపీలు ఒక్కటి మాట్లాడతలేరు నరేంద్ర మోడీ